మీరంతా థంబ్‌నెయిల్ చూసింటారు. థంబ్‌నెయిల్ చూసే కొంతమంది వీడియోని స్టార్ట్ చేసింటారు. థంబ్‌నెయిల్ అలా వ్యంగ్యంగా పెట్టడానికి కారణం ఏంటి అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ కంటే అంటే మనము ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఇస్తున్నారు కదా, తెలుగు రాష్ట్రాల్లో అయితే పోటీ పడిస్తున్నారు కదా, వాటికంటే తక్కువ పెన్షన్ ఎన్పిఎస్లో ఆర్ సిపిఎస్లో వస్తుండడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఓపీఎస్ కావాలని చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంటు ఈ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని వీళ్లకు ఏదైనా ఒక నిర్దిష్టమైన పెన్షన్ వచ్చే విధంగా ఏదైనా ఒక స్కీమ్ తీసుకురావాలని చెప్పేసి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది తీసుకొని వచ్చింది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఆ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి సంబంధించిన గెజిట్ అనమాట. ఇది హిందీ, ఇంగ్లీష్ 2 భాషల్లో ఉంది. మనకు హిందీ ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఎక్కువ మందికి అర్థం కాదు కాబట్టి మనం ఇంగ్లీష్దే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా, బట్ ఒకసారి మీరు చూడండి. ఇది గెజిట్ అన్నమాట. ఏ డేట్ వచ్చింది అన్నీ మీరు గెజిట్లో చూడొచ్చు. ఇక్కడ ఇది మొత్తం 15 పేజెస్ ఉంది. 15 పేజీల్లో 9వ పేజీ నుంచి ఇంగ్లీష్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది 9వ పేజీ. 9వ పేజీలో ఇక్కడ ఉంది. సో ఈ గెజిట్లో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఎవరెవరికి ఎలిజిబుల్ అంటే ఎవరెవరికి అప్లై అవుతుంది, ఎవరెవరు దీన్ని అవైల్ చేసుకోవచ్చు అనేది ఎలిజిబిలిటీ అండర్ స్కీమ్ అనే దాంట్లో ఉంది. మెయిన్ మనకి దానికంటే ముఖ్యం ఇప్పుడు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఈ స్కీమ్ని ఆఫర్ చేస్తున్నారు. ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇంతవరకు దీన్ని మేము కూడా మా ఉద్యోగస్తులకు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పలేదు. కానీ భవిష్యత్తులో చెప్పచ్చు. ఎందుకంటే సిపిఎస్ కూడా ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎన్పిఎస్ అనే స్కీమ్ తెచ్చిన తర్వాత 9 నెలలకు మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసినారు. కాబట్టి భవిష్యత్తులో ఇది కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి పూర్తిగా తెలుసుకోవడం మేలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇన్సైట్ఫుల్గా మీకు మంచి నాలెడ్జ్ని ఇచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ బెనిఫిట్స్లో ఏం రాసినారు? ఫుల్ అష్యూర్డ్ పేఅవుట్. ఈ ఈ ఈ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుల్ అష్యూర్డ్ పేఅవుట్ అనేది 50% ఆఫ్ బేసిక్ శాలరీ, అంటే మీరు రిటైర్ అయ్యేటప్పుడు ఉండే బేసిక్ శాలరీలో 50% వస్తుంది అని ఇచ్చారు. అంటే రిటైర్ అయ్యే రోజున్న బేసిక్ పే కాదు. మీరు సపోజ్ ఎవరైనా ఎంప్లాయీ December 31, 2025 రిటైర్ అవుతున్నారంటే ఆయన 1 January 2025 నుంచి December 31, 2025 వరకు 12 months యావరేజ్ బేసిక్, అంటే 12 months బేసిక్ డివైడెడ్ బై 12 వేస్తే ఆ యావరేజ్ బేసిక్ వస్తుంది. దాంట్లో 50% అనేది వాళ్ళు గ్యారంటీగా ఇస్తామంటున్నారు. అది ఎవరికి? కనీసం 25 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేసిన వారికే ఆ 50% ఆఫ్ బేసిక్ వస్తుంది. అందరికీ రాదు. అంతకంటే తక్కువ సర్వీస్ చేసిన వాళ్ళకి ప్రపోర్షనేట్గా వస్తుంది అనేది మీరు బి పాయింట్లో చూడొచ్చు. మినిమం గ్యారంటీడ్ పేఅవుట్ అంటే 10,000 రూపాయలు అయితే మినిమం ఇస్తారు. అది ఎవరు? 10 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ సర్వీస్ చేసి వాళ్ళకు ఇచ్చిన ఫార్ములా ద్వారా 10,000 కంటే తక్కువ వస్తుంటే మినిమం 10,000 ఇస్తారనమాట. కింద మనము ఈ వీడియోలో క్యాలిక్యులేషన్స్ కూడా ఇచ్చినారు వాళ్ళు, అవి కూడా చూద్దాం. ఒకవేళ ఎవరైనా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారనుకోండి, 20 సంవత్సరాలు కనీస సర్వీస్ చేసి వాళ్ళకి 50% ఆఫ్ బేసిక్ రావాలి. కానీ అది ఎప్పుడు నుంచి ఇస్తారంటే ఆయన 25 సంవత్సరాలు సర్వీస్ చేసినా కదా అని వాలంటరీ రిటైర్మెంట్ సపోజ్ January 1, 2025 తీసుకున్నాడు అనుకోండి. కానీ ఆయన సర్వీస్లో ఉండింటే ఆయన December 31, 2030 రిటైర్ కావాల్సి ఉందనుకోండి. సో మీకు 2030లోనే ఈ పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మీరు గమనించాలా. అదే మీరు చదివితే ఇన్ కేస్ ఆఫ్ వాలంటరీ రిటైర్మెంట్ ఆఫ్టర్ ఎ మినిమమ్ 25 years ఆఫ్ క్వాలిఫైయింగ్ సర్వీస్, అష్యూర్డ్ పేఅవుట్ విల్ commence from the date on which the employee would have superannuated if he had continued in the service. అంటే ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ 25 ఏళ్ళ సర్వీస్ తర్వాత ఆయన రిటైర్మెంట్ తీసుకోకుండా సర్వీస్లో కొనసాగి ఉంటే ఏ రోజైతే రిటైర్ అయ్యేవాడో ఆ రోజు నుంచి ఈ అష్యూర్డ్ పేఅవుట్ అనేది వస్తుంది. ఇట్లాంటి కండిషన్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. అందుకనే ఆ థంబ్నెయిల్ పెట్టాల్సి వచ్చింది. అదే ఎవరన్నా ఆ అష్యూర్డ్ పెన్షన్ తీసుకునే వాళ్ళు చనిపోతే
వాళ్ళకు వచ్చే పెన్షన్లో 60% వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తుంది. అది స్పౌస్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, దాన్ని బట్టి. ఈ పైన మనం క్యాలిక్యులేట్ చేసాం కదా 50% ఆఫ్ బేసిక్ పే అనేది, దానిపైన డిఆర్ఎస్ రిలీఫ్ కూడా డిఆర్ కూడా అప్లై అవుతుందని చెప్పి ఈ 5th పాయింట్లో ఇచ్చారు. 6th పాయింట్లో ఏంటంటే లంసమ్ అమౌంట్ కూడా పేమెంట్ చేస్తాము, అది చాలా తక్కువ వస్తుంది. అది అట్ ద రేట్ ఆఫ్ 10% ఆఫ్ మంత్లీ ఎమాల్మెంట్స్ బేసిక్ పే ప్లస్ డిఆర్ఎస్ అలవెన్స్ ఫర్ ఎవ్రీ కంప్లీటెడ్ 6 months ఆఫ్ క్వాలిఫైయింగ్ సర్వీస్. సపోజ్ 25 ఏళ్ళు ఎవరైనా సర్వీస్ చేశారనుకోండి, ఎన్ని డివైడెడ్ బై 2 వేస్తే 56 months సర్వీసెస్ చేసినట్టు కదా. సో 10% ఆఫ్ లాస్ట్ పేడ్ రాను బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ 50 వేస్తే ఎంత వస్తే అంత ఇస్తారు. అది కూడా కింద మనకు క్లియర్గా వాళ్ళు ఇచ్చారనమాట క్యాలిక్యులేషన్లు. మెయిన్ మనం ఈ వీడియో చేస్తున్నది ఆ క్యాలిక్యులేషన్లు అర్థం చేసుకోవడానికి. ఇక్కడ ఏంటంటే మనకు ఎన్పిఎస్లో ఆర్ సిపిఎస్లో మన ఎంప్లాయీ కార్పస్ అనేది ఒకటి ఉంటుంది, మనం చూస్తూ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే 2 రకాల కార్పస్లు ఉంటాయి. అవి ఏంటంటే ఇక్కడ యూపీఎస్లో 2 రకాల కార్పస్లు ఉంటాయి అన్నమాట. ఎంప్లాయీ ఇండివిజువల్ కార్పస్, పూల్ కార్పస్ అని. ఎంప్లాయీ ఇండివిజువల్ కార్పస్లో ఎంప్లాయీ 10% కాంట్రిబ్యూట్ చేస్తాడు, మ్యాచింగ్ గ్రాంట్ సెంట్రల్ గవర్నమెంట్ 10% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ ఇస్తుంది. ఈ పూల్ కార్పస్ అనే దాంట్లో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఏముండదు, 8.5% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది అనమాట. ఈ పూల్ కార్పస్ని కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంటే హ్యాండిల్ చేస్తుంది. అంటే వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు, ప్రస్తుతానికైతే పిఎఫ్ఆర్డిఏ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళే మేనేజ్ చేస్తారు, దాంట్లో ఫండ్స్ అవన్నీ వాళ్ళ ఇష్టం అనమాట. బట్ ఎంప్లాయీ ఇండివిజువల్ కార్పస్లో డిఫాల్ట్ స్కీమ్ ఉంటుంది, దానికి అదనంగా LC50, LC25, 100% గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఇట్లా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఈ పూల్ కార్పస్ అనేది ఒకటి ఉంటుంది, ఎంప్లాయీ ఇండివిజువల్ కార్పస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ అసలు ఇట్లా ఎందుకు 2 క్రియేట్ చేశారనేది మనం క్యాలిక్యులేషన్లు చూసేటప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ మనము ఏంటంటే ఇండివిజువల్ కార్పస్లో మనకి నచ్చిన స్కీమ్ తీసుకోవచ్చు, మనం ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ని మార్చుకోవచ్చు. బట్ పూల్ కార్పస్లో అవన్నీ చేయడానికి లేదు, ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంటే హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇచ్చినారు చూడండి, ద ఎంప్లాయీ కెన్ ఎక్సైజ్ ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్ ఫర్ ద ఇండివిజువల్ కార్పస్ అలోన్ అని ఇచ్చేసినారు. కింద మీరు 11th పాయింట్ చూస్తే, ద ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఫర్ పూల్ కార్పస్ బిల్డ్ త్రూ అడిషనల్ సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ విల్ సోల్లీ రెస్ట్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఒకవేళ యూనిఫైడ్ పెన్షన్ స్కీము April 1, 2025 నుంచి వచ్చింది కదా, దానికంటే ముందు ఎన్పిఎస్ స్కీమ్లో రిటైర్ అయిన వాళ్ళకు ఈ స్కీమ్ కావాలంటే దానికి తగిన మార్పులు చేసి భవిష్యత్తులో మేము ఒక నోటిఫికేషన్ ఇస్తాము, వాళ్ళు కూడా దాన్ని తీసుకోవచ్చు అనే విధంగా ఇచ్చినారు. సో ఇది అనమాట. దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఇవి అనమాట. దీనిని వాళ్ళు ఇచ్చిన క్యాలిక్యులేషన్లు చూస్తే మనకు అర్థమవుతుంది. అదే ఇక్కడ ఇచ్చారు కదా, ఇల్లిస్ట్రేటివ్ ఎగ్జాంపుల్స్ 14 పేరాలో చూడండి. ఇల్లిస్ట్రేటివ్ ఎగ్జాంపుల్స్ యాజ్ టు వర్కింగ్ ఆఫ్ పేఅవుట్స్ ఆఫ్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అండర్ డిఫరెంట్ సినారియోస్ ఆర్ గివెన్ ఇన్ ద అనెక్జర్ అన్నారు. ఆ అనెక్జర్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఇదే అనెక్జర్ అనమాట. అనెక్జర్ రెఫర్డ్ టు ఇన్ పారాగ్రాఫ్ 14 ఇదనమాట. ఇక్కడ ఇల్లిస్ట్రేటివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అడ్మిసిబుల్ మంత్లీ అష్యూర్డ్ పేఅవుట్ అనేది కొన్ని కండిషన్స్ తీసుకున్నారు. ఇక్కడ 1 to 5 కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటంటే 12 monthly యావరేజ్ బేసిక్ పే బిఫోర్ సూపర్ యాన్యుయేషన్ ఆఫ్ అన్ ఎంప్లాయీ 45,000గా తీసుకున్నారు. దాన్ని పి అంటున్నారు, బేసిక్ పేని పి అంటున్నారు. ఎంప్లాయీ హ్యాస్ ఏ క్వాలిఫైయింగ్ సర్వీస్ 25 years ఉంది అంటే 300 months, దాన్ని క్యూ అంటున్నారు. ఆల్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఎంప్లాయీస్ హ్యావ్ బీన్ క్రెడిటెడ్ రెగ్యులర్లీ అండ్ దెర్ ఆర్ నో మిస్సింగ్ క్రెడిట్స్. అంటే సెంట్రల్ గవర్నమెంటు ఎంప్లాయీ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు ప్రతి నెల పిఎఫ్ఆర్డిఏకి అమౌంట్ జమ చేసినారనమాట. ద ఎంప్లాయీ హ్యాస్ ఆప్టెడ్ డిఫాల్ట్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ 2 కార్పస్లు ఉన్నాయి కదా, పూల్ కార్పస్, ఇండివిజువల్ ఎంప్లాయీ కార్పస్. ఆ ఎంప్లాయీ కార్పస్లో ఎంప్లాయీ డిఫాల్ట్ స్కీమ్ చూస్ చేసుకున్నాడు ఆయన కెరీర్ మొత్తం అనేది ఒక అజంప్షన్. ద ఎంప్లాయీ డిడ్ నాట్ మేక్ ఎనీ పార్షియల్ విత్డ్రాయల్స్.
మధ్యలో ఆయన ఏమి పార్షియల్గా డబ్బులు విత్డ్రా చేయలేదు అనుకొని కండిషన్ బట్టి ఇప్పుడు మనము సినారియో 1 అన్నాడు. ద ఎంప్లాయీ ఫుల్ఫిల్స్ ఆల్ ద కండిషన్స్ 1 to 5 పైన ఉన్నవన్నీ ఫుల్ఫిల్ చేసినాడు అనుకోండి. ద వాల్యూ ఆఫ్ ఇండివిజువల్ కార్పస్ ఆఫ్ ఎంప్లాయీ అట్ రిటైర్మెంట్ ఈజ్ 50 lakh rupees. చెప్పాం కదా, 2 కార్పస్లు ఉంటాయి. ఒకటేమో ఎంప్లాయీ ఇండివిజువల్ కార్పస్, దాంట్లో 50 లక్షలు ఉందంటున్నారు. అట్లాగే ద వాల్యూ ఆఫ్ బెంచ్ మార్క్ కార్పస్ ఇన్ కేస్ షుడ్ బి 50 lakh rupees. ఈ బెంచ్ మార్క్ కార్పస్ అనేది ఏంటంటే ఆ పూల్ కార్పస్లో 8.5% సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది కదా, వాళ్ళు ఇస్తారనమాట. ఈ బెంచ్ మార్క్ కార్పస్ ఎంత అనేది ప్రతి ఎంప్లాయీకి వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు. అది ఎలా చేస్తారనేది ఇక్కడ ఏం క్యాలిక్యులేషన్ లేదు. సో అది కూడా 50,000 అయితే ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చినారు. ద అష్యూర్డ్ పే అవుట్ ఆఫ్ ద ఎంప్లాయీ విల్ బి P/2 అంటే బేసిక్ డివైడెడ్ బై 2 ఇంటూ Q అంటే క్వాలిఫైయింగ్ సర్వీస్ ఇన్ మంత్స్ డివైడెడ్ బై 300 ఇంటూ IC అంటే ఇండివిజువల్ కార్పస్ డివైడెడ్ బై బెంచ్ మార్క్ కార్పస్. ఇఫ్ Q exceeds 300 ఇట్ విల్ బి టేకెన్ యాజ్ 300. అంటే 25 years తర్వాత నువ్వు ఎంతన్నా సర్వీస్ చేయి, ఆ Q అనే వాల్యూని 300 అనే తీసుకుంటారు. మీరు కావాల్సింటే 25 into 12 చేసి చూడండి, మీకు 300 వస్తుంది. మీరు ఈవెన్ 30 years సర్వీస్ చేసినా కదా, నేను అది 360 ఉండాలి కదా అంటే లేదు, 300 అనమాట. మ్యాక్సిమం 300. Q అనేది మ్యాక్సిమం 300. ఇంకోటి రెండో కండిషన్ ఏంది, ఇఫ్ P/2 ఇంటూ Q/300 ఈజ్ లెస్ దాన్ 10,000 ఇట్ విల్ బి టేకెన్ యాజ్ 10,000. ఒకవేళ మీ బేసిక్ డివైడెడ్ బై 2 ఇంటూ క్వాలిఫైయింగ్ సర్వీస్ డివైడెడ్ బై 300 వేస్తే వాల్యూ 10,000 కంటే తక్కువ వచ్చిందంటే 10,000గా తీసుకుంటారు అనమాట. సో మనకు తెలుసు బేసిక్ పే ఇక్కడ 45,000 అనుకున్నాం కదా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఆ 45,000ని P అన్నాడు. P/2 అంటే 45,000 డివైడెడ్ బై 2. క్వాలిఫైయింగ్ సర్వీస్ 300, అంతకంటే ఎక్కువ ఉన్నాయి, 300 తీసుకుంటాం. సో 300 డివైడెడ్ బై 300 ఇంటూ ఇండివిజువల్ కార్పస్ 50 లక్షలు, బెంచ్ మార్క్ కార్పస్ 50 లక్షలు. ఆ 50 డివైడెడ్ బై 50 వేస్తే 22,500 వచ్చింది. అంటే మీరు వాళ్ళు అష్యూర్ చేసింది అంతే కదా, 45,000 బేసిక్ పే అన్నప్పుడు అష్యూర్డ్ పెన్షన్ 25 years అంతకంటే ఎక్కువ సర్వీస్ చేస్తే 22,500కి తక్కువ లేకుండా చేస్తామన్నారు. సో ప్లస్ అప్లికబుల్ డిఆర్ఎస్ రిలీఫ్ 22,500, దానిపైన డిఆర్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ నోట్ ఇచ్చినాడు, ఇన్ దిస్ కేస్ అష్యూర్డ్ పేఅవుట్ ఈక్వల్స్ టు ద ఫుల్ అష్యూర్డ్ పేఅవుట్. అంటే ఫుల్ అష్యూర్డ్ పేఅవుట్ అంటే 50% ఆఫ్ బేసిక్. ఇక్కడ ఆయనకు అష్యూర్డ్ పేఅవుట్, ఫుల్ అష్యూర్డ్ పేఅవుట్ రెండు ఒకటే అంటున్నారు. ఇక్కడ సినారియో 2, ద ఎంప్లాయీ ఫుల్ఫిల్స్ కండిషన్స్ 1 and 3 to 3 to 5. అంటే ఒక రెండోది ఆయన ఫుల్ఫిల్ చేయట్లేదు. సరే, ఆ రెండోది ఏందనేది మనం చూద్దాం ఒకసారి. ద ఎంప్లాయీ హ్యాస్ క్వాలిఫైయింగ్ సర్వీస్ అంటే ఇక్కడ 5 కండిషన్స్లో ఆయనకు క్వాలిఫైయింగ్ సర్వీసు 300 months ఉండిండదు అనమాట. సో అప్పుడు ఎట్లా ఉంటుంది సినారియో అనేది చూస్తున్నాం. సో ఆయనకు 300 months లేదు, ఇక్కడ 180 months ఉంది. మళ్ళీ సేమ్ ఫార్ములా, P/2 ఇంటూ Q/300 ఇంటూ IC/BC. ఇక్కడ ఇండివిజువల్ కార్పస్, బెంచ్ మార్క్ కార్పస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఓన్లీ మారింది ఏంటంటే ఇక్కడ 180 వచ్చింది అనమాట ఇక్కడ. సో అది క్యాలిక్యులేట్ చేస్తే 13,500 ప్లస్ డిఆర్ఎస్ రిలీఫ్. ఇది 10,000 కంటే ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఏమి చేయరు. సో మీకు చూడండి, క్వాలిఫైయింగ్ సర్వీసు మారడం వలన పెన్షను ఎట్లా తగ్గుతుందో మీరు చూడొచ్చు అనమాట. ఇంకొకటి సినారియో 3, ద ఎంప్లాయీ ఫుల్ఫిల్స్ ద కండిషన్ 1 and 3 to 5. ద ఎంప్లాయీ హ్యాస్ క్వాలిఫైయింగ్ సర్వీస్ ద నెంబర్ ఆఫ్ మంత్స్. ఇక్కడ సేమ్ అదే, ఆడేమో 180 months, ఇక్కడికి వచ్చే లోపల 120 months అయింది. 120 months అయినప్పుడు ఎట్లా ఉంటుంది సినారియో అనేది చూద్దాము. అదే ఇండివిజువల్ కార్పస్, బెంచ్ మార్క్ కార్పస్ ఒకటే ఉన్నాయి ఇక్కడ. ఒకటే కాకుంటే ఏమవుతుంది అనేది కింద ఇచ్చినారనమాట. సో సేమ్ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ 9,000 వచ్చింది. 9,000 వచ్చినప్పుడు కానీ ఏం చేస్తారు, మినిమం పెన్షన్ 10,000 rupees కాబట్టి ఆ 9,000ని 10,000గా మారుస్తారు. ఆ 10,000 పైన మళ్ళీ డిఆర్ అనేది, డిఆర్ఎస్ రిలీఫ్ అనేది వస్తుందన్నమాట. యాజ్ ద ఫుల్ వాల్యూ ఆఫ్ ద బెంచ్ మార్క్ కార్పస్ హ్యాస్ బీన్ డిపాజిటెడ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ కార్పస్ టు ద పూల్ కార్పస్. ఓకే, సో ఇది అనమాట. ఇంకొక సినారియో 3A, ద ఎంప్లాయీ ఫుల్ఫిల్స్ 1, 3 and 5. అంటే ఇక్కడ సెకండ్ కండిషను ప్లస్ 5th కండిషన్ ఆయన ఫుల్ఫిల్ చేయట్లే. సో సెకండ్ కండిషన్ అంటే సర్వీస్ సంబంధించింది మనకు తెలుసు.
ఫిఫ్త్ కండిషను ఎంప్లాయీ డిడ్ నాట్ మేక్ ఎనీ పార్షల్ విత్డ్రాల్స్, అంటే ఇక్కడ ఏమైనా చేసినాడేమో చూద్దాం. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ ఇండివిజువల్ కార్పస్ ఇక్కడ 22 లక్షలు ఉంది. ఎందుకంటే ఈయన కొంత డబ్బుని విత్డ్రా చేయడం వలన బెంచ్ మార్క్ కార్పస్ 25 లక్షలు ఉంది. సో ఇక్కడ తేడా ఉంది. ద ఎంప్లాయీ క్వాలిఫైయింగ్ సర్వీస్ 120 months ఉంది. సో ఇప్పుడు ఈ సినారియోలో ఎట్లా ఉంటుందని చూద్దాం. సో మనకు ఇదంతా చేస్తే 8,800 వచ్చింది. సరే, ఇప్పుడు 8,800 వచ్చింది కాబట్టి మినిమం పెన్షన్ 10,000 కదా, 10,000 ఇస్తారేమో అనుకుంటున్నారేమో. అదే ఇక్కడ తిరకాసు. ఎందుకంటే నువ్వు నీ ఇండివిజువల్ కార్పస్ బెంచ్ మార్క్ కార్పస్ కంటే తక్కువ ఉంది కాబట్టి నీకు ఆ 10 ప్లస్ పార్షియల్ విత్డ్రాల్స్ చేసినావు కాబట్టి నీకు మినిమం పెన్షన్ 10,000 రూపీస్ అయితే ఇవ్వరు. ఇన్ దిస్ కేస్ అష్యూర్డ్ పేఅవుట్ విల్ బి 8,800 ప్లస్ అప్లికబుల్ డియర్నెస్ రిలీఫ్ యాజ్ ఫుల్ కార్పస్ హ్యాస్ నాట్ బీన్ డిపాజిటెడ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ కార్పస్ టు ద ఫుల్ కార్పస్. సో మీకు అమౌంట్ ఆడ మీరు పార్షియల్ విత్డ్రాల్ చేయడం కారణంగానో, లేకపోతే మీరు ఎంచుకున్న స్కీము సరిగా పర్ఫామ్ చేసి గవర్నమెంట్ మేనేజ్ చేసిన ఫండ్స్ కంటే తక్కువ రిటర్న్స్ వస్తేనో, ఇట్లా ఏ కారణం చేతైనా మీ ఇండివిజువల్ కార్పస్ బెంచ్ మార్క్ కార్పస్ కంటే తక్కువ ఉందంటే మీకు పెన్షన్ అమౌంట్ తగ్గుతుంది. ఈవెన్ వాళ్ళు అష్యూర్ చేస్తున్న 10,000 మినిమం పెన్షన్ కూడా రాదనమాట. సో ఇక్కడ 8,800 ఇచ్చినారు. ఇక్కడ ఇంకొకటి ద ఎంప్లాయీ ఫుల్ఫిల్స్ కండిషన్స్ 1, 2, 4 and 5, అంటే ఇక్కడ 3 ఫుల్ఫిల్ చేయట్లేదు. 3 ఏంది? ఆల్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఎంప్లాయీ హ్యావ్ బీన్ క్రెడిటెడ్ రెగ్యులర్లీ అండ్ దెర్ ఆర్ నో మిస్సింగ్ క్రెడిట్స్. అది ఆ కండిషన్ని ఫుల్ఫిల్ చేయటం లేదంటే అర్థం ఏమి? మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్నాయని. సో మిస్సింగ్ క్రెడిట్స్ ఉంటే ఏమవుతుంది అనేది ఇక్కడ చూద్దాం. మిస్సింగ్ క్రెడిట్స్ ఉండడం వల్ల ఇండివిజువల్ కార్పస్లో ఏమో 45 లక్షలే ఉంది. పూల్ కార్పస్ ఆర్ బెంచ్ మార్క్ కార్పస్లో 50 లక్షలు ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది? 20,250 ప్లస్ అప్లికబుల్ డియర్నెస్ రిలీఫ్. ఇక్కడ మనము 25 years సర్వీస్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ బేసిక్లో 50% రావట్లేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఈ అమౌంట్ తక్కువ ఉంది. అంటే మిస్సింగ్ క్రెడిట్స్ ఉండడం వలన, ఏదో రకరకాల కారణాలు వలన ఈయనకు బెంచ్ మార్క్ కార్పస్ అంటే డిఫాల్ట్ స్కీమ్లో ఉండి 50 లక్షలు ఉండాల్సింది నువ్వు చేసిన పనులకు, అంటే రకరకాల స్కీమ్లు ఎంచుకోవడం ఏదో జరిగి దానికంటే తక్కువ ఉంది. అది రీజన్ అనవసరం. దానికంటే ఈక్వల్గా ఉందా లేదా అనేదే ఇక్కడ అవసరం అంట. ఒకవేళ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ ఎంప్లాయీ కార్పస్ ఇక్కడ 55 లక్షలు ఉంది, ఇక్కడ బెంచ్ మార్క్ కార్పస్ 50 లక్షలే ఉందనుకోండి, ఆ 5 లక్షలు ఎంప్లాయీకి ఇస్తారు. సో అది కూడా చూద్దాం. సో అట్లా అనమాట. ఇక్కడ అందుకు పెన్షన్ తగ్గింది. ఇక్కడ ఇంకొక సినారియో 5, ద ఎంప్లాయీ ఫుల్ఫిల్స్ కండిషన్స్ 1 to 4, అంటే 5th కండిషన్ ఆయన ఫుల్ఫిల్ చేయట్లేదు. 5th కండిషన్ ఏంది? ద ఎంప్లాయీ డిడ్ నాట్ మేక్ ఎనీ పార్షియల్ విత్డ్రాల్స్. ద ఎంప్లాయీ మేడ్ పార్షియల్ విత్డ్రాల్స్, అంటే ఆయన పార్షియల్ విత్డ్రాల్స్ చేసినారు. ద వాల్యూ ఆఫ్ విచ్ ఇన్ vis-a-vis to the benchmark corpus has not been recouped by the employee before retirement. ఆయన ఏం చేసినాడు? బెంచ్ మార్క్ కార్పస్ ఏమో 50 లక్షలు ఉంది, ఆయన చేసిన పార్షియల్ విత్డ్రాల్స్ వలన ఇండివిజువల్ కార్పస్ 40 లక్షలే ఉంది. ఒకవేళ ఆయనకు ఫుల్ పెన్షన్ కావాలనుకున్నాడు అనుకోండి, ఆ 10 లక్షలు ఆయన రీంబర్స్ చేసినాడు అనుకోండి, అంటే ఆ 10 లక్షలు తీసుకొని పోయి ఆయన ఇండివిజువల్ కార్పస్లోకి యాడ్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ ఫుల్ పెన్షన్ వస్తుంది. కానీ ఆయన చేయలేదు. సో చేయని కారణంగా ఏమవుతుంది అనేది ఇక్కడ ఇచ్చినారు. సో ఇక్కడ ఏమో 18,000 వస్తుంది. సో ఇట్లా రకరకాల సినారియోస్ ఉంది. ద ఎంప్లాయీ ఫుల్ఫిల్స్ ద కండిషన్ 1, 2, 3 and 5, అంటే 4ని ఫుల్ఫిల్ చేయట్లేదు. 4 ఏంది? ద ఎంప్లాయీ హ్యాస్ ఆప్టెడ్ ఫర్ డిఫాల్ట్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఇక్కడ మనము ద ఎంప్లాయీ ఆప్టెడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్ ఇన్ ద ఇండివిజువల్ కార్పస్ అండ్ ద వాల్యూ ఆఫ్ ద ఇండివిజువల్ కార్పస్ ఈస్ హైయర్ దాన్ బెంచ్ మార్క్ కార్పస్. ఇక్కడ ఏంది? ప్రతి చోట మనం ఏం చూస్తున్నాం? ఇండివిజువల్ కార్పస్ తక్కువ ఉంది, బెంచ్ మార్క్ కార్పస్ ఎక్కువ ఉంది. బట్ ఇక్కడ ఎంప్లాయీ తెలివిగా వ్యవహరించడమో, అతనికి మార్కెట్లు అనుకూలించడమో ఏదో జరిగింది. ఆయన ఇండివిజువల్ కార్పస్లో 55 లక్షలు ఉంది, బెంచ్ మార్క్ కార్పస్లో 50 లక్షలే ఉంది. సో అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన అప్పుడు ద బెంచ్ మార్క్ కార్పస్ హ్యాస్ బీన్ వర్క్డ్ అవుట్ డిఫాల్ట్ ప్యాటర్న్. ఇక్కడ అష్యూర్డ్ పే అవుట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారనేది ఇక్కడ ఈయనకు 22,500 వాళ్ళు అష్యూర్ చేసినట్టు 22,500 వస్తుంది. ఇన్ దిస్ కేస్ కింద చూడండి, ఇన్ దిస్ కేస్ దిస్ ఎంప్లాయీ విల్ గెట్ ఏ క్రెడిట్ ఆఫ్ ఎక్సెస్ వాల్యూ ఆఫ్ ఇండివిజువల్ కార్పస్ ఇన్ రిలేషన్
benchmark corpus vis-a-vis అంటే in relation to benchmark corpus I, that is 5 lakhs into is designated bank account at retirement. ఇక్కడ బెంచ్ మార్క్ కార్పస్ కంటే ఎంప్లాయీ కార్పస్ ఎక్కువ ఉంది కదా, ఆ అమౌంట్ని డైరెక్ట్గా క్యాష్ రూపంలో ఆయనకు, అంటే క్యాష్ ఇవ్వరు, బ్యాంక్ అకౌంట్లోకి వేసేస్తారు అనమాట. అది ఒకటి. ఇంకోటి సినారియో 7, ద ఎంప్లాయీ ఫుల్ఫిల్స్ ద కండిషన్ 1, 2, 3 and 5. ఇక్కడ కూడా ద ఎంప్లాయీ హ్యాస్ ఆప్టెడ్ ఫర్ డిఫాల్ట్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఇక్కడ కూడా ఆయన డిఫాల్ట్ ప్యాటర్న్ తీసుకోలేదు. ద ఎంప్లాయీ హ్యాస్ ఆప్టెడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్ ఇన్ ద ఇండివిజువల్ కార్పస్ అండ్ ద వాల్యూ ఆఫ్ ఇండివిజువల్ కార్పస్ ఈజ్ లోయర్ దన్ ద బెంచ్ మార్క్ కార్పస్. ఇక్కడ కూడా ఎంప్లాయీ ఏం చేసినాడు, ఆయన తనకు నచ్చిన LC15, LC25, 100% గవర్నమెంట్ సెక్యూరిటీస్, అంటే డిఫాల్ట్ ఆప్షన్ కాకుండా ఆయన రకరకాలవి ఎక్సైజ్ చేసినాడు. దానివల్ల మార్కెట్ల కండిషన్ బాగాలేకపోవడము, అతనికి అనుకూలించకపోవడం వల్ల బెంచ్ మార్క్ కార్పస్ కంటే తక్కువ ఉంది ఆయన దాంట్లో ఇప్పుడు ఎంత ఉంది, 45 లక్షలు ఉంది. యాజ్ ద ఎంప్లాయీ డిడ్ నాట్ రిక్యూప్, అంటే ఆయన ఆ బ్యాలెన్స్ 5 లక్షలు వేసినాడు అనుకోండి, మళ్ళీ దాంట్లోకి ఆయనకు ఫుల్ పెన్షన్ వస్తుంది. ఆ 45 లక్షలు అట్లే ఉండడం వల్ల ఆయన 5 లక్షలు నేను చెల్లించను అన్నాడు, నాకు ఎంత వస్తే అంత తీసుకుంటా అన్నాడు. కాబట్టి ఆయనకి ఎంత వచ్చింది, 20,250 ప్లస్ అప్లికబుల్ డియర్నెస్ రిలీఫ్. సో ఇది ఒకటి అనమాట. ఇఫ్ ద ఎంప్లాయీ పార్షియల్లీ రీక్యూబ్స్ ద ఇండివిజువల్ కార్పస్, ఒకవేళ ఇప్పుడు 45 లక్షలు ఉంది ఇండివిజువల్ కార్పస్లో, ఇక్కడ 50 లక్షలు ఉంది. ఆయన ఏం చేసినాడు, నా దగ్గర 2,50,000 రూపాయలు క్యాష్ ఉంది, నేను అది రీక్యూబ్ చేస్తాను, అంటే ఆ 45 లక్షలకి యాడ్ చేస్తాను అని అన్నప్పుడు ఎట్లా ఉంటుంది సినారియో అనేది చూపిస్తున్నారు. సో 45 లక్షలకి 2.5 లక్షలు యాడ్ చేసినాడు కాబట్టి 47,50,000 అయింది. సో దానివలన కొంత పెన్షన్ అనేది ఆయనకు పెరిగింది. ఇంతకుముందు ఆ 2.5 లక్షలు యాడ్ చేయకుంటే 20,250 అయింది. అది యాడ్ చేయడం వల్ల 21,375 అయింది. అంటే దాదాపు ఒక 1,000 రూపాయలు అష్యూర్డ్ పేఅవుట్ పెరిగింది అనమాట. దానిపైన మళ్ళీ డిఆర్ కూడా వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు మనకు అష్యూర్డ్ పేఅవుట్తో పాటు లంసమ్ పేమెంట్ కూడా చేస్తారని చూసాం కదా. ఇల్లిస్ట్రేటివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లంసమ్ పేమెంట్ ఆన్ సూపర్ యాన్యుయేషన్ ఆర్ వాలంటరీ రిటైర్మెంట్ ఆఫ్టర్ 25 years ఆఫ్ క్వాలిఫైయింగ్ సర్వీస్ అండ్ రిటైర్మెంట్ అండర్ FR 56J అనేది మీరు ఫండమెంటల్ రూల్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు తెలుసు ఎంప్లాయీ బేసిక్ ఎంత అనుకుంటున్నాం, రిటైర్మెంట్ అయ్యేటప్పుడు 45,000, డియర్నెస్ అలవెన్స్ 53. సో ఆ రెండు కలిపితే ఆయనకు టోటల్ ఎమాల్మెంట్స్ 68,850. సో ఇక్కడ మనకు లంసమ్ పేమెంట్కి ఫార్ములా ఏంది, దీంట్లో 10%, 1/10 ఇంటూ ఎల్ అంటే ఏంది, క్వాలిఫైయింగ్ సర్వీస్ 6 months, వేర్ ఎల్ నెంబర్ ఆఫ్ 6 monthly కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ మంత్స్ ఫర్ కాంట్రిబ్యూషన్ టు ఇండివిజువల్ పెన్షన్ కార్పస్. అది ఎట్లా ఆ 6 months పీరియడ్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాడు, దానికి బేస్ ఏంది, ఇయర్స్ ఆఫ్ సర్వీస్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ మంత్స్ ఫర్ కాంట్రిబ్యూషన్ టు ఇండివిజువల్ పెన్షన్ కార్పస్. సో మీరు 30 ఏళ్ళు సర్వీస్ చేసిండొచ్చు, కానీ మీరు కాంట్రిబ్యూషన్ 25 years చేసిన అనుకోండి, 25 ఇంటూ అంటే 25లో ఈచ్ ఇయర్లో 6 months పీరియడ్లు 2 ఉంటాయి కాబట్టి 15 వస్తుంది. సో దానికి సంబంధించి ఇట్లా ఇక్కడ ఎల్ పెట్టినాడు. ఆ ఎల్ మారితే ఎట్లా మారుతుందని చూద్దాం. సో 1/10 ఆఫ్ ఎమాల్మెంట్స్ మనకు తెలుసు, ఇది 6,885, అంటే 68,850 డివైడెడ్ బై 10 వేస్తే 6,885 వచ్చింది. ఒకవేళ అతను 10 years సర్వీస్ చేసినాడు అనుకోండి, అప్పుడు నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ 6 months ఎన్ని అవుతాయి, 20 అవుతాయి. సో ఆయనకు లంసమ్ము 10 ఏళ్ళు సర్వీస్ చేసి 45,000 బేసిక్ తీసుకొని రిటైర్ అయిన వ్యక్తికి 1,37,700 రూపాయలు వస్తుంది అనమాట. అట్లా ఇప్పుడు సర్వీస్ పెంచుకుంటా పోయినాడు. ఎవ్రీ 5 yearsకి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ పెద్ద అమౌంట్ రాదు. ఈవెన్ ఇప్పుడు 35 years సర్వీస్ చేసిన రిటైర్ అయ్యేటప్పుడు 68,000 బేసిక్, 45,000 బేసిక్ ఉన్న వాళ్ళకి వచ్చేది 4,81,950. ఇక్కడ నోట్ ఒకటి ఇచ్చినాడు, నో లంసమ్ విల్ బీ పేబుల్ ఇఫ్ ద సర్వీస్ లెంగ్త్ ఈజ్ లెస్ దాన్ 10 years. యాజ్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ సచ్ కేస్. ఒకవేళ యూపీఎస్ స్కీమ్ని అవైల్ చేసుకొని 10 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ చేసి రిటైర్ అయితే
మీకు ఆ లంసమ్ అమౌంటే రాదు అని అంటున్నారు అనమాట. ఈవెన్ ఇక్కడ మినిమం అష్యూర్డ్ పెన్షన్ రావాలంటే కూడా మినిమం 10 years సర్వీస్ చేసిండల్లా 50% రావాలంటేనేమో 25 years అంతకంటే ఎక్కువ సర్వీస్ చేసిండల్లా. సో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని ఆప్ట్ చేసుకొని 10 years కంటే సర్వీస్ చేస్తే ఏమవుతుంది అనేది నాకు తెలిసి ఇక్కడ ఏమీ క్లారిటీగా లేదు. అది చూడాలి. నాకు తెలిసి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీరు మీ అభిప్రాయాల్ని నేను ఇక్కడ ఏమన్నా తప్పు చెప్పింటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నేను సంతోషిస్తాను. థ్యాంక్ యూ.